గుడ్ ఈవినింగ్ అండి. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో కులాల రకాలు చాలామంది ఉన్నారు. అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. కానీ ఉన్న దరిద్రం ఏంటంటే ధనికులకి ఒక రకంగాను, సామాన్యులకు ఒక రకంగా న్యాయం జరుగుతుంది. స్కీములు అన్నీ వాళ్ళకే చెందుతున్నాయి. మధ్యతరగతి జీవితం ఉన్న వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటలా. ఏ రాజకీయ పార్టీ కూడా ఇప్పటి వరకు మధ్యతరగతి జీవితాల గురించి ఆలోచించిన పాపాన్ని లేదు. కానీ మిగతా వీళ్ళకి సంపన్నులకి, పేదవాళ్ళకంటే మధ్యతరగతి ఉన్న వాళ్ళకి కంటి నిండా నిద్రపోతారు. ఎందుకంటే ఎటువంటి టెన్షన్ ఉండవు. ఉన్నాళ్ళకి రోగాల బాధ, లేనాడికి లేని బాధ, మిడిల్ క్లాస్ వాడికి అద్దెల బాధ. పథకాలు పెట్టేటప్పుడు మధ్యతరగతి వర్గాన్ని ఎక్కువ ఆలోచించి పెట్టండి. మధ్యతరగతి తండ్రికి ఎంత సపోర్ట్ చేయాలో చేయండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, ఏ పార్టీ అయినా సరే ఒక సామాన్య కార్యకర్త ఏదన్నా ఫోన్ చేసినా, మెసేజ్లు పెట్టినా, రిప్లై చేసినా ఒక్కడు పట్టించుకోడు. ఎలక్షన్ టైంలో మాత్రం నీ కార్యకర్తలు ఇంటికి వెళ్తారు, దండాలు పెడతారు, భుజం మీద చేస్తారు పబ్లిసిటీ కోసం. నిజంగా మీలో ప్రేమ అనేది ఏదన్నా ఉంటే సామాన్య కార్యకర్తలతో రోజు టచ్లో ఉంటారు. నెలలో ఒకసారైనా కలిసి ఉంటారు, మాట్లాడతారు, యోగక్షేమాలు అడుగుతారు. ఇప్పుడున్న రాజకీయ పార్టీలన్నీ గబ్బుపట్టిపోయాయి. వాళ్ళ ఫ్యామిలీ మాత్రమే బాగుండాలి. ఈ తోడు వారు ఎట్ట సంకనాకి పోయినా పర్లా. సభల మీటింగ్కి కార్యకర్తలు రావాలి, మీరు పార్టీ ఆఫీసులకి కార్యకర్తలు కావాలి. కానీ ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రం అండగా ఉంటామన్న ఒక్క పొలిటికల్ లీడర్ లేడు.